పరిస్థితి. సరే, రకరకాల అంశాలు అయితే జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. ముఖ్యంగా మన రేవంత్ అన్న ఏమో అంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతా అంటా ఉన్నారు. మరి ఏ రకంగా పోటీ పడతారు ఏంది? నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఒక ఇనాగ్రేషన్ కార్యక్రమంలో. అండ్ అదే రకంగా ఆగస్టు వరకు రుణమాఫీ, ఈ రైతు బంధు పేరు మార్చారు. సో అవన్నీ ఇస్తాం అంటా ఉన్నారు. మరోపక్క స్కూళ్ళు మొదలైపోయినాయి. గవర్నమెంట్ స్కూల్లో మినిమం ఫెసిలిటీస్ లేకుండా అయిపోయింది. సో వాళ్ళని ఒకసారి వెళ్ళి ఆ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ చేసే నాయకులు కూడా కనబడట్లేదు. సో ముఖ్యంగా మనం ప్రతిసారి మాట్లాడుకుంటా ఉన్నాం. సో ముఖ్యంగా మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి ఒకే టీవీ, ముఖ్యంగా నేను అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి ప్రతిసారి హైలైట్ చేసి మాట్లాడతా. వీళ్ళు ఇచ్చే ఉచితాలు మనకు అవసరం లేదు. సో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే చాలు మన జీవితాలు ధన్యమైపోతాయి. సో ముఖ్యంగా ఢిల్లీలో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. ఒకసారి ఢిల్లీలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే సో చాలా అద్భుతంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్స్కి ఏమాత్రం తీసిపోకుండా మరి తీర్చిదిద్దారు. ఈ విషయంలో మనం కేజ్రీవాల్ గారిని తప్పకుండా మెచ్చుకోవాలి. సో తప్పకుండా మనము కేజ్రీవాల్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని, ముఖ్యంగా ఉచిత విద్యని అందిస్తున్నందుకు మనం తప్పకుండా మెచ్చుకోవాలి. సో అటువంటిది ఒక రోల్ మోడల్ మన తెలంగాణలో కూడా ఎందుకు ఉండకూడదు? సో ఇప్పుడు చూస్తే విద్యాశాఖ మంత్రే లేరు, ఆ పోర్ట్ఫోలియో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. బట్ ఆయనకి ఏం టైం ఉందని అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగానే అడ్మినిస్ట్రేషన్లో అది ఇది ఎవరో చెప్పినట్టు చేస్తూ ఉన్నట్టు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. బట్ విద్యాశాఖలో మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా 6,000 స్కూల్స్ మూతపడిపోయినాయి. సో ఒక్క సిద్దిపేట స్కూల్ తప్ప, అంటే సిద్దిపేట స్కూల్లో బయట బోర్డు పెట్టిండ్రు, ఇంకా అడ్మిషన్స్ అయిపోయినాయి, అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్, ఫుల్ అయిపోయినాయి, ఇంకా లేవు అని చెప్పి. మరి తర్వాత మహేశ్వరంలో కూడా స్కూలు అత్యద్భుతంగా కట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, అవన్నీ కూడా మంచిగా ఉంది. బట్ మిగిలిన ఎక్కడ చూపించండి, ఒక స్కూల్ చూపించండి, మిగిలిన గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ బాగుంది శ్రావ్య, ఇక్కడ రా, ఇక్కడికి వచ్చి చూడు అని చెప్పి. సో పిల్లలకి మినిమం ఫెసిలిటీస్ లేవు, తాగడానికి నీళ్లు లేవు, డ్రైనేజ్ ప్రాబ్లము. ఎక్కడో ఎందుకండి, మన హైదరాబాద్లో ఫిలిం నగర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఇగో ఇక్కడ సంపు, ఈ ఒక క్లాస్ రూమ్ ఉంటుంది, క్లాస్ రూమ్లో ట్యాంకు పెట్టిండ్రు. ఏమనాలే, తాగడానికి వాళ్ళకి నీళ్ళు లేవు. అంతకుముందు ఇప్పుడు ప్రస్తుత సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వచ్చి అక్కడ వాటర్ ఫిల్టరు ఆయన డొనేట్ చేయడం జరిగింది. బట్ ఆ వాటర్ ఫిల్టర్, తాగడానికి ఉన్న వాటర్ ఫిల్టర్ కూడా వాళ్ళు యూజ్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ లేదు, ఏం చేయాలా, పిల్లలు అటొకళ్ళు ఇటొకళ్ళు ఉరుకుతూ ఉన్నారు, మా వల్ల అయితే లేదు. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా మనం ఆ స్కూల్కి వెళ్ళి చేయడం జరిగింది. బట్ చేసిన తర్వాత కూడా ఎటువంటి ఫెసిలిటీస్ కూడా పిల్లలకి ఇవ్వలేదు. ఒక పక్క డ్రైనేజ్ లీక్ అవుతూ ఉంది, ఆ లీక్ అయిన డ్రైనేజ్లలో పిల్లలు పోయి చెప్పులు లేకుండా ఆడుకోవడము, దొరలడము, పొరలడము, అబ్బో రకరకాలుగా. సో ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ నడిబొడ్డు మీద ఫిలిం నగర్లోనే గవర్నమెంట్ స్కూల్ దుస్థితి ఇట్లా ఉంటే ఇక రూరల్ ఏరియాస్ పరిస్థితి ఏంది అనేది ఒకసారి ఆలోచించాలా. 119 మంది నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి నేను అడుగుతా ఉన్నాను, మీరు ఇప్పటి వరకు ఎన్ని స్కూల్స్ తిరిగిందో, ఒక నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ని ఒక్కటన్నా మీరు విజిట్ చేసిరా? మీ వినతి పత్రాలు, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి సీఎంఏ ఇప్పుడు విద్యాశాఖ కూడా చూసుకుంటున్నట్టు లెక్క. మరి ఎన్ని వినతి పత్రాలు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు? మీ ఎమ్మెల్యే నిధులు వస్తే ఆ నిధుల నుంచి అంతో స్కూలు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ 119 మంది ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యేని చూపించండి సార్, ఒక్క ఎమ్మెల్యేని చూపించండి. వాళ్ళ నియోజకవర్గంలో గుక్క తిప్పకుండా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అండ్ అదే రకంగా ఎన్ని స్కూల్స్కి వాళ్ళు ఇప్పటి వరకు అడుగు పెట్టిండ్రు, ఎన్ని స్కూల్స్కి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఎన్ని స్కూల్స్ కోసం కలెక్టర్ల దగ్గరనో ముఖ్యమంత్రి దగ్గరనో వినతి పత్రాలు ఇచ్చిండ్రు, ఎన్ని స్కూల్స్ గురించి డిఈఓలతోటి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లతోటి మాట్లాడిండ్రు, మీటింగ్లు పెట్టిండ్రు. అంటే ఎమ్మెల్యే అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఎమ్మెల్యే అనగానే పోయి రిబ్బన్ కట్ చేయాలి, అన్న కొత్త బండి కొన్ననే, జర నీ చెయ్యాలి, నీ చలని చూపు నా బండి మీద ఉండాలి అని ఒకటి బండి కట్ చేయించుకుంటాడు. బండిని అసలు దానికి ఒక రిబ్బన్ కడతారు, అదేదో వీళ్ళు షోరూమ్కే పోతున్నట్టు. షోరూమ్ నుండి ఆల్రెడీ అక్కడ వచ్చి పెడతాడు, అన్న ఫస్ట్ నువ్వే టచ్ చేయాలి బండి, నువ్వే రిబ్బన్ కట్ చేయాలని చెప్పి బండి పెడతారు. ఇంకా ఘోరంగా కార్లు, అన్న నువ్వే ఫస్ట్ స్టీరింగ్ పట్టుకోవాలి, నువ్వే రిబ్బన్ కట్ చేయాలి.
ఇటువంటివి చేయడానికి ఎమ్మెల్యేలకి అబ్బో మస్తు టైం ఉంటుంది కదా. కొంచెం పొగిడే అనుచరులు ఉంటే ఇంకా పొంగిపోతూ ఉంటారు. కానీ మీరు ఈ రిబ్బన్ కట్లకి కేటాయించినటువంటి టైము మీ గవర్నమెంట్ స్కూల్స్ మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది, ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అందులో ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం సౌలతులు ఏంది, బుక్స్ అందరికి అందినాయా, యూనిఫామ్స్ అందరికి అందినాయా, వేసుకోనికి చెప్పులు ఉన్నాయా, షూస్ ఉన్నాయా, సాక్స్ ఉందా, అసలు వేరే అవసరంలే. మీకు ఎవడన్నా ప్రతిరోజు వస్తారు మీ ఇంటికి కలవనికి, అరే ఎవరు నాకు షాలు వంచకండి బై, బుక్స్ ఇవ్వండి గవర్నమెంట్ స్కూల్లో ఇద్దాం, లేకపోతే ఆ డబ్బులు ఒక హుండీలాగా పెట్టండి, ఆ షాల్కయ్యే ఖర్చు దాంట్లో ఏమనండి, అదంతా డబ్బు తీసుకెళ్ళి ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం వాడండి. నిజంగా చేయాలని మనసు ఉంటే, సంకల్పం ఉంటే ఐడియాలు అవంతటవే పుట్టుకొస్తాయి. మీ చేతికి వెళ్ళి ₹1 ఖర్చు కావాల్సినటువంటి పని లేదు. ₹1 అంటే ₹1 ఖర్చు కావాల్సినటువంటి పని లేదు. ఒక్క నియోజకవర్గంకి ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు పెట్టిన స్కూల్స్ ఈ రోజున అత్యద్భుతంగా ఉంటాయి. సో ఒక మంచి గ్రీనరీ ప్రోగ్రామ్ తీసుకోండి, పిల్లలతో చెట్లు స్కూళ్ళలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టించండి, మీ స్కూల్ మొత్తం గ్రీనరీగా వాళ్ళే చేస్తారు. 1 డే క్లీనింగ్ డే పెట్టండి, పర్లేదు, ఏం కాదు, అలవాటు అవుతుంది వాళ్ళకు కూడా. సో చెయ్యాలనుకుంటే, చేయాలని మనసు ఉంటే, సంకల్పం ఉంటే ఏదైనా చేసి చూపించవచ్చు. ఈ రోజున తెలంగాణలో స్కూల్స్ పరిస్థితి నిజంగా చాలా చాలా బాధాకరం, దయానీయ పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఏవేవో కాన్సెప్ట్లు పెట్టిరు, మన ఊరు అన్నారు, మన బడి అన్నారు. మన ఊరికి పోయి మన బడిని ఎత్తుకుతే ఏడా దొరకదు. ఒకవేళ దొరికినా ఇది బడా లేకపోతే గంజాయి కాసుకునే సెంటరా, అల్లరి మూకలు పెంచి పోషించే మొక్కల, ఎవరైనా దొంగలు పారిపోతే దాక్కునే గుహల, ఇట్లా అనిపిస్తూ ఉన్నాయి ఆ స్కూల్ చూస్తే. ఇంకా ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా ఘోరం అక్కడ స్కూల్స్. అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఉంటుంది, తెలుసు కదా మీకు, శక్తిపీఠం, అమ్మవారు శక్తిపీఠం. మరి అలంపూర్ జోగులాంబాల గవర్నమెంట్ స్కూలు దారుణం, ఇంకా దారుణం ఉంటుంది. సో ఇట్లా చాలా 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 స్కూల్స్ వెనకబడి ఉన్నాయి. అసలు మినిమం ఫెసిలిటీస్ లేవు, సౌలతులు లేవు. ఒక పెద్ద వర్షం పడితే కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. మరి దేని మీద ఫోకస్ పెడుతున్నాం? మనం పొద్దున్న లేస్తే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, మరి స్కూళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు, ఎవరు మాట్లాడాలా? అండ్ అదే రకంగా స్కూళ్ళు స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతూ ఉన్నాయి. విచ్చలవిడిగా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ విచ్చలవిడిగా ఫీజులు పెంచేసింది. మరి గవర్నమెంట్ ఆర్డర్ వేయండి, ఫీజులు నియంత్రణ చేయండి అని చెప్పి ప్రతిసారి మొత్తుకుంటూ ఉన్నాం. అండ్ అట్లనే ప్రియాంక గాంధీ వచ్చింది. ప్రియాంక గాంధీ వచ్చి ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిందండి? మన బట్టి గారు అన్నారు, ప్రియాంక గాంధీ ఎప్పుడు చెప్పిందండి ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని అని చెప్పి అసెంబ్లీలో అన్నారు. సో అంటే వీళ్ళు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. కానీ నేను ఒకటి చెప్తున్నా, యూత్ డిక్లరేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. కావాలంటే మీకు మళ్ళీ ఆ వీడియోలు పెడతాం, దయచేసి చూడండి. పదే గుర్తు చేస్తూ ఉంటాం, మీకు గుర్తు చేయడానికే మేము ఉన్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సో మరి ఎంతమందికి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ అయింది, దాని గురించి ఆలోచించిండ్రా? మహిళలకు ఎలక్ట్రిక్ బైక్స్, అమ్మాయిలకు చదువుకునే విద్యార్థులకు ఎలక్ట్రిక్ బైక్స్ ఫ్రీ ఇస్తామన్నారు. సో బస్ పాస్ గురించి మాట్లాడారు. ఇన్ని మాట్లాడినప్పుడు అట్లీస్ట్ దాని గురించి ఊసే లేదు, అసలు విద్యార్థుల గురించి మాటే లేదు. మరి ఏ రకంగా ప్రక్షాళన చేయాలా, వైస్ ఛాన్సలర్లు మారాలా, అది లేదు. యూనివర్సిటీ డెవలప్మెంట్ గురించి కానీ, 46 జీవో గురించి కానీ, టెట్ గురించి కానీ, డిఎస్సి గురించి, అబ్బో చాలా ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. బట్ వీటన్నిటి గురించి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దయచేసి రేవంత్ రెడ్డి గారు. సో ఇది కదా అసలైన అభివృద్ధి. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలండి? ఒకవేళ మీకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ దాంతోపాటు సరి సమానంగా విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి నేనే కాదు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నాం, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి. ఇప్పుడు ఈ జనరేషన్ అయిపోయింది, ఎట్లా పడితే అట్లా అడ్డుగోలుగా అడ్మినిస్ట్రేషన్లు చేసి పెట్టేసి ఇబ్బందికరంగా మారింది. ఒక 2 జనరేషన్స్ అట్లీస్ట్ ఒక 1 జనరేషన్ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇప్పటి నుంచే విజన్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే అట్లీస్ట్ నెక్స్ట్ ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థులన్నా అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, లేకపోతే మన ఇంకా మరిన్ని ఫెసిలిటీస్ కానీ వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. సో ఎన్నో విషయాలు మాట్లాడతారు, ఎన్నో పనికిరాని ముచ్చట్లు చెప్తారు, ఎన్నో బూతులు మాట్లాడతారు. సో ఇవి కాదు కదా సార్, ఇది కదా మనకు కావాలే. విద్యా ప్రక్షాళన అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ నవీన్ మిట్టల్ని అడగండి, చెప్తాడు ఆయన ఇంకా ఎంత ఘోరంగా చేసిండు అనేది. ఎంతోమంది ఆయన వల్ల
ప్రొఫెసర్లు ఆత్మహత్య చేసుకున్నారు సార్, ఎంతోమంది లెక్చరర్లు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఆ లెక్చరర్ల ఆత్మహత్య ఘోష, ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఆయన వల్ల. సో నేను మళ్ళా చెప్తున్నా, వాళ్ళ పాపం ఈ నవీన్ మిట్టల్ కుటుంబానికి తరతరాలుగా వెంటాడకపోతే నా పేరు శ్రావ్యనే కాదు చెప్తున్నా నేను. కావాలని సస్పెండ్ చేసి టైంకి రాలేదని అదని కాలికేస్తే మెడకేస్తే కాలికేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు నొక్కాలని చెప్పి ప్రయత్నాలు చేసి నువ్వు సస్పెండ్ అయినావా, మళ్ళీ నీకు ప్రమోట్ చేయాలంటే, మళ్ళీ నీకు తీసుకోవాలంటే నువ్వు ఇంత డబ్బు కట్టాలని చెప్పి మీడియేటర్లతోటి ఈ నవీన్ మిట్టల్ రాయబారాలు పంపించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది సార్. సో చదువు చెప్పే లెక్చరర్స్కి టీచర్లకి ఎందుకు సార్ ఈ ఘోష, ఎందుకు సార్? సో దయచేసి ముందుగా మనం ఏం చేయాలనేది దయచేసి ఒక ప్రణాళిక వేసుకోండి. జాబ్ క్యాలెండర్ దేవుడు ఎరుగు, జాబ్ క్యాలెండర్ 2,75,000 పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో. ఒక పక్క చూస్తే జాబ్ క్యాలెండర్ ఇంకా రిలీజ్ చేస్తాం అంటున్నారు. సరే 6 నెలలు అయింది, ఇంకా ఈ 6 నెలల్లో ఏం చేయమంటారు, మొన్నటిదాకా ఎలక్షన్స్ అయినాయి అని అంటా ఉన్నారు. సరే దాన్ని కూడా పక్కన పెడదాం. మరి 46 జీవో మీరు మాట ఇచ్చారు కదా, కమిటీ వేశారు కదా, ఆ కమిటీకి చైర్మన్గా శ్రీధర్ బాబు గారిని పెట్టారు కదా, వాళ్ళ మానాన గత ప్రభుత్వంలో 46 జీవో అని చెప్పి ఒక అడ్డగోలు జీవో తీసుకొచ్చి పెడితే ఆ 46 జీవో మేము రద్దు చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీరేదో మార్పు తెస్తారు అనుకుంటే మీరే మారిపోయినారు కదా రేవంత్ రెడ్డి గారు. మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళే మారిపోయినారని చెప్పి బయట చెప్పుకుంటున్నారు సార్. మరి దీని గురించి ఎందుకు ఆలోచించారు? మేము కోరుకున్నటువంటి మార్పు విద్యా ప్రక్షాళన, మేము కోరుకున్నటువంటి మార్పు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లదే అధికారం అయిపోయి అసలు దానికి సంబంధం లేకుండా, అర్హత లేకుండా అడ్డగోలు కమిషన్లు. ఈ కట్ట నరసింహారెడ్డి ఉంటాడు, ఆ కట్టా నరసింహారెడ్డి లాంటి వాళ్ళు జేఎన్టీయూని ఏలుకుంటా చాలామంది ప్రొఫెసర్స్ భవిష్యత్తుతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ని కూడా బ్లాక్మెయిల్ చేసి 30 తిప్పలు పెట్టిండ్రు సార్. మరి ఇటువంటి వైస్ ఛాన్సలర్లు ఎంతోమంది ఉన్నారు అడ్డగోలుగా, లేకపోతే పక్కన రెడ్డిలనే తోక ఉన్నాయని చెప్పి వదిలేస్తున్నారు అటువంటి వాళ్ళని. నాకు అర్థం కావట్లేదు ఎందుకు, ఇంకా ఏం జరుగుతోంది? వైస్ ఛాన్సలర్కి అనౌన్స్మెంట్ ఇచ్చారు, కొత్త వైస్ ఛాన్సలర్ తీసుకుంటున్నామని. మరి ఎవరా వైస్ ఛాన్సలర్లు? ఎక్కడ? యూనివర్సిటీలన్నీ వెనుకబడిపోయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ ప్రక్షాళన లేదు, మరమ్మతులు లేవు. మన ఊరు మనబడి ఎంతెంత ఖర్చు అయిందో రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదా? పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీరు ఆర్టీఏ యాక్ట్లు వేయలేదా? సో మన ఊరి మనబడి ద్వారా ఉన్నటువంటి ఆ డబ్బుల్ని ఎంత గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది? మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ అప్పచెప్తే ఎన్ని మరమ్మతులు చేసిండ్రు? పైకప్పులు వదిలేశారు, మా అమ్మాయిలకి టాయిలెట్లు లేవు, నీళ్ళు తాగడం కూడా బంద్ చేశారు కదా సార్ స్కూల్లో విద్యార్థులు టాయిలెట్లు లేక. మరి ఇవన్నీ కూడా మీరు తిరగాలి కదా, ఇవన్నీ